బ్రేకింగ్ న్యూస్ మంత్రి అజారుద్దీన్ కు శాఖలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించారు. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ రెండు శాఖలను అజారుద్దీన్ కు కేటాయించారు. అజారుద్దీన్ కి ప్రభుత్వం కేటాయించిన శాఖలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. ఇటీవల కాలంలో మహమ్మద్ అజారుద్దీన్ కు సంబంధించి కూడా మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు శాఖలు కేటాయిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్తో పాటు మరోపక్క అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి మైనార్టీ వెల్ఫేర్ సంబంధించినటువంటి రెండు శాఖలు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు కూడా మొదటి నుంచి భావించినట్టుగానే అజారుద్దీన్కి సంబంధించి ఆయన కమ్యూనిటీకి చెందినటువంటి ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఇస్తారని కూడా మొదటి నుంచి చర్చ జరుగుతుంది. అన్నట్టుగానే ఇప్పటి వరకు అడ్లూరి లక్ష్మణ్ ఇటీవల కాలంలో కూడా క్యాబినెట్లోకి వచ్చినటువంటి మంత్రి దగ్గర ఈ యొక్క శాఖ ఉంది. ఈ శాఖకు సంబంధించి కూడా దాన్ని అంటే ప్రస్తుతం అజారుద్దీన్కు బదిలీ చేశారు. ఇక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి శాఖను కూడా కేటాయించడం జరిగింది. ఈ రెండు శాఖలు కూడా అజారుద్దీన్కు పోర్ట్ఫోలియో కింద ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఒక ఉత్కంఠకైతే తెరబడిందని చెప్పాలి. అంటే ఆయన 31న ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా గత 4 రోజులుగా ఎలాంటి శాఖలు కేటాయించకపోవడంతో కూడా ఒక పక్కన ప్రతిపక్షాలు కూడా అనేక విమర్శలు జారీ చేశాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనే అంశానికి సంబంధించి అనేక రకాలుగా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారినటువంటి నేపథ్యం చూసాం. కానీ తాజాగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే సిఎస్ రామకృష్ణారావు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆఫీస్ ఆదేశాల నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో రాజీవ్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా శాఖల కేటాయింపులకు సంబంధించి ఒక ఉత్కంఠ. కొద్ది రోజులైతే ఆయనకు హోంమంత్రి కేటాయిస్తారు అని కూడా కొన్ని వార్తా కథనాలు కూడా చూసాం. నిన్న మొన్న చూసినట్టయితే ఆయన ఏదైతే మహమ్మద్ అజారుద్దీన్ హోంశాఖ కావాలని పట్టుబడుతున్నారంటూ కూడా వార్తలు చూసాం. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ ఈ అన్ని అనుమానాలకు ఈ పుకార్లకు ఏదైతే తెరదించుతూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అజారుద్దీన్కు శాఖలు కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖ ప్రధానంగా కూడా ఇది ముస్లింలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఈ శాఖ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ శాఖ ఆ కమ్యూనిటీ చెందిన వ్యక్తికే ఇవ్వాలనేది కూడా మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో అజారుద్దీన్కు మైనార్టీ వెల్ఫేర్ అయితే కేటాయించారు. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి యొక్క పోర్ట్ఫోలియోని కూడా మహమ్మద్ అజారుద్దీన్కు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి పరిశ్రమలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచేటువంటి ఏదైతే కంపెనీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ శాఖ ఉపయోగపడుతుంది. మొత్తానికైతే రెండు శాఖలకు సంబంధించినట్టు కేటాయింపులు అయితే అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా ముస్లిం మైనార్టీల వెల్ఫేర్ అయితే చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖ కాబట్టి అజారుద్దీన్కు సంబంధించి శాఖ కేటాయించడం పట్ల చూస్తూ ఉన్నాం. ఇక ఈరోజు ఆయన తిరిగి ఆ శాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో అజారుద్దీన్ సచివాలయానికి చేరుకొని కూడా ఆయన సంబంధించినటువంటి కేటాయించినటువంటి ఛాంబర్లు ఆయన ఏదైతే ఈ శాఖల కేటాయింపులకు సంబంధించి అయితే ఆయన ఒక ఖచ్చితంగా కూడా సంతకం చేసి కూడా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఒక ఉత్కంఠకు తెరబడిందని చెప్పాలి. అజారుద్దీన్కు ఎలాంటి శాఖలు కేటాయిస్తారన్న అంశంపైన కూడా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక షికారులు చేస్తున్న నేపథ్యంలో అసలు శాఖల కేటాయింపు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పారు. మరోపక్క జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత అజారుద్దీన్ మంత్రి పదవిని తొలగిస్తారని చెప్పారు. అంటే అనేక రకాల ఈ పుకార్లన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పాలి. ఎట్టకేలకైతే రెండు శాఖలకు సంబంధించి ఆయన ప్రధానంగా కూడా ముస్లిం అంటే మైనార్టీ వెల్ఫేర్తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి రెండు శాఖలను కేటాయిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ వాసు.